128 కేజీస్ ఉండేవాడిని నేను. ఇప్పుడు 93 కేజీస్ ఉన్నాను. ఈ బుల్లెట్ కాఫీ నాకెలా హెల్ప్ అయిందంటే, కప్పు ఎక్కడ కొన్నాను అని అడుగుతున్నారు కదా, ఇది ఇక్కడ కొన్నాను. లార్డ్ ప్యాట్రిక్స్ లాపినోస్ పిజ్జా. యూజువల్లీ నేనైతే అసలు కాఫీ టీ తాగను. ఈ బుల్లెట్ కాఫీ తాగడానికి రీజన్ ఏంటి అంటే, నేను తాగుతున్నానని చూపిస్తున్నాను. మిమ్మల్ని ఎవరిని తాగండి ఇలా తాగండి అని నేనేం చెప్పట్లేదు, మీ ఇష్టం అది. దీనివల్ల నాకైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను నేను. స్వీట్ క్రేవింగ్స్ తగ్గినాయి, నెక్స్ట్ కార్బ్ క్రేవింగ్స్ తగ్గినాయి. స్వీట్ తగ్గించాను నేను. చాలా ఎక్కువ స్వీట్ తినేవాడిని, చాక్లెట్ అవనివ్వండి, స్వీట్ అవనివ్వండి, చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాడిని. అది తగ్గించాను, బుల్లెట్ కాఫీ స్టార్ట్ చేశాను, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కట్ చేశాను, సన్నబడిపోయాను. ఈ బుల్లెట్ కాఫీ రోజు తాగుతాను నేను. చాలామంది అడుగుతారు, ఈ కప్ ఎక్కడ కొన్నాను. ఇక్కడ కొన్నాను. లార్డ్ ప్యాట్రిక్స్ అని లాపినోస్ ఉంది కదా, మన రాజమండ్రి లాపినోస్ పిజ్జాలో వీళ్ళ దగ్గర కాఫీ బాగుంటుంది, లార్డ్ ప్యాట్రిక్స్ అని. యూజువల్లీ మా పిల్లలు, మా రిధి అక్కడ పిజ్జా ఫేవరెట్, అక్కడికి వెళ్తుంటుంది. అక్కడికి వెళ్ళి పిజ్జా అవి ఉంటుంటుంది. నేను కూడా 2-3 సార్లు అటెండ్ అయిన వాళ్ళతోటి. బాగుంటుంది పిజ్జా. అది కాఫీ అయితే అదిరిపోద్ది. వాళ్ళ దగ్గర కూడా మన బుల్లెట్ కాఫీ అవైలబుల్ ఉంటుంది. కప్పు ఎక్కడ కొన్నాను అని అడుగుతున్నారు కదా, ఇది ఇక్కడ కొన్నాను. లార్డ్ ప్యాట్రిక్స్ లాపినోస్ పిజ్జా. అసలు బుల్లెట్ కాఫీ ఏంటి, బుల్లెట్ కాఫీ ఎందుకు తాగుతాను, బుల్లెట్ కాఫీ ఏంటి అన్నది మీకు ఈరోజు చెప్పడానికి ట్రై చేస్తాను. యూజువల్లీ బుల్లెట్ కాఫీలో మనం కాఫీ కౌగి ఏంటి అంటే A2 కౌగి వాడతాను. నేను వాడేది చెప్తున్నాను, A2 కౌగి వాడతాను. యూజువల్లీ నేనైతే అసలు కాఫీ టీ తాగను. ఈ బుల్లెట్ కాఫీ తాగడానికి రీజన్ ఏంటి అంటే, నేను కరెక్ట్గా చెప్పాలంటే 128 కేజీలు ఉండేవాడిని. అంత లావ్, 128 కేజీస్ ఉండేవాడిని. సార్ నా మీద నాకే వచ్చిందనమాట, ఇదేంట్రా బాబు ఇంత లావ్ అయిపోతున్నాను అని. లేదు ఎలానా తగ్గాలి అంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, బుల్లెట్ కాఫీ తాగు, దాంతోపాటు నీ డైట్ ప్యాటర్న్ మార్చు, నువ్వు చాలా చేంజెస్ చూస్తావు నీ బాడీలోనే. నేను తాగుతున్నానని చూపిస్తున్నాను, మిమ్మల్ని ఎవరిని తాగండి ఇలా తాగండి అని నేనేం చెప్పట్లేదు, మీ ఇష్టం అది. ఈ బుల్లెట్ కాఫీ నాకు ఎలా హెల్ప్ అయిందంటే, ఫస్ట్ ఫ్యాట్ ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో డే స్టార్ట్ అవ్వడమే, మన స్వీట్ క్రేవింగ్స్, ఈ కార్బ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. మీరు దీంట్లో అన్సాల్టెడ్ బటర్ వేసుకోవచ్చు, ఎక్స్ట్రా వెర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే A2 ఆర్గానిక్ కౌగి వాడతాను. అసలు దీని మేకింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఏంటి ఇంత తాగేస్తున్నాం కాఫీ అని చెప్పి పెడుతున్నారు కదా కామెంట్స్, అందుకే ఈ వీడియో చేస్తాను. ఇందులో మిల్క్ ఉండదు, ఓన్లీ వాటర్, కౌగి అండ్ కాఫీ, ఈ మూడే ఉంటాయి. మిల్క్ ఉండదు. మార్నింగ్ ఇది తాగడం వల్ల కొద్దిగా ఎనర్జెటిక్గా ఉంటాం. నాకైతే ఇది అలవాటు చేసుకున్న తర్వాత నా ప్యాటర్న్ మారింది. నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయగలుగుతున్నాను. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయగానే ఆ టైం దొరుకుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది బుల్లెట్ కాఫీ. రకరకాల కాఫీలు వాడతాను నేను, ఎందుకంటే బోర్ కొట్టేయకుండా రోజుకొక టైప్ అనమాట. ఒకరోజు ఇది వాడితే ఒకరోజు షార్ట్, ఇంకొక రోజు హ్యాజల్నట్ ఫ్లేవర్ అని ఈ ఫ్లేవర్స్ వాడతాను. అది అంటే టేస్ట్ కోసం. నాకు కాఫీ వేసిన తర్వాత కౌగి
దీన్ని కంప్లీట్గా ప్రాసెస్ చేస్తాను. దాని దగ్గర కిరణ్ కంప్లీట్గా ప్రాసెస్ చేసిన తర్వాత వాటర్ వేసుకోవడమే. ఇంతే, ఇంకేం లేదు. జస్ట్ ఈ కప్ ఏ డే మీకు ఎంత ఉపయోగపడుతుందంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను నేను. నెక్స్ట్ ఎర్లీగా లంచ్ చేసేసి ఈవినింగ్ కూడా ఎర్లీగా ఇచ్చేస్తా. ఎర్లీగా తినేస్తే దీనివల్ల నాకైతే చాలా వెయిట్ లాస్ అయ్యాను నేను పర్సనల్గా. నా ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఎవరిని చేయమని అడగట్లేదు, కానీ జస్ట్ నేను వాడతాను, ఈ ప్రాసెస్ ఏంటి చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఎర్లీ మార్నింగ్ ఇది పడంగానే నా డే అయితే దీంతోనే స్టార్ట్ అవుద్ది. ఫాస్టింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది. సో మనం ఇది తాగడం వల్ల, నాకైతే ఇది తాగడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గినాయి. నెక్స్ట్ కార్బ్ క్రేవింగ్స్ తగ్గినాయి. స్వీట్ తగ్గించాను నేను. చాలా ఎక్కువ స్వీట్ తినేవాడిని, చాక్లెట్ అవనివ్వండి, స్వీట్ అవనివ్వండి, చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాడిని. అది తగ్గించాను. బుల్లెట్ కాఫీ స్టార్ట్ చేశాను. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కట్ చేశాను. సన్నబడిపోయాను. దీంట్లో నేనైతే హనీ వేసుకోను, షుగర్ వేసుకోను. జస్ట్ కాఫీ, హాట్ వాటర్ అండ్ ఆర్గానిక్ A2 కౌగి ఇదే వేసుకొని తాగుతాను. బాగుంటుంది. అంటే ఫస్ట్ మీకు ఏంటంటే కొద్దిగా ఒక 2 రోజులు ఇదేంటి అని అనిపిస్తుంది. కాకపోతే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎడిక్ట్ అవుతాం. నేనైతే ఎడిక్ట్ అయిపోయింది దీనికి. నా డే దీంతో స్టార్ట్ అవ్వకపోతే ఏదో ఒక ఎంటీనెస్ ఉంటుంది అనమాట ఆ డే మొత్తం మీద. సో బుల్లెట్ కాఫీ నాకైతే చాలా నా ప్యాటర్న్లో చాలా చేంజ్ తీసుకొచ్చింది, నా బాడీలో చాలా చేంజ్ తీసుకొచ్చింది. సో అందుకని నా డే స్టార్ట్ అవడమే బుల్లెట్ కాఫీతో స్టార్ట్ అవుతుంది. ఈ కప్ ఏంటి, ఈ కప్ ఏంటి అని చాలామంది అడుగుతారు. ఈ కప్ అదే చెప్పాను కదా, ఇది లాపినోస్ పిజ్జా అని రాజమండ్రిలో ఉంది. అందులో లార్డ్ ప్యాట్రిక్స్ అని కాఫీ పెట్టారు రీసెంట్గా. బాగుంటుంది కాఫీ అక్కడ. వాళ్ళ దగ్గర చూసి కప్ కొనుక్కున్నాను అనమాట నేను. ఇది వాళ్ళు కూడా బుల్లెట్ కాఫీ సర్వ్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా బుల్లెట్ కాఫీ ఉంటుంది, బాగుంటుంది. మా రిధి ఎప్పుడు అక్కడ పిజ్జాకి వెళ్దాం అంటే నేను వెళ్తూ ఉంటాను. పిల్లలు చాలా ఇష్టపడతారు అక్కడ పిజ్జా కానీ అవి కానీ. నేను ఎప్పుడు వెళ్ళినా కాఫీ, ఏదైనా మంచి కాఫీ తాగుతాను అక్కడ, బ్లాక్ కాఫీ లాగా బాగుంటుంది. ఎవ్రీ డే మన డే స్టార్ట్ చేయడమే ఫ్యాట్ ఫస్ట్ ఒక ఫ్యాట్ తీసుకుంటే ఆ డే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ నేను చాలా హెవీగా తినేవాడిని. బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినేసేవాడిని బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందు. అప్పటి నుంచి ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో అసలు కంప్లీట్గా నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయగలుగుతున్నాను. కాకపోతే ఎనర్జెటిక్గా ఉంటాను. నాకేం నీరసం ఉండదు, ఉండదు. ఈ కాఫీ విత్ గీ కౌగీ తాగడం వల్ల నాకు నీరసం అయితే ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఆ కాఫీ నచ్చదని చెప్పాను కదా, నాకు కాఫీ నచ్చదు కాబట్టి నేను ఏం చేసేవాడిని అంటే ఒక 5-6 ఫ్లేవర్స్ కొనుక్కున్నాను. హ్యాజిల్నట్, బటర్ స్కాచ్, వెనీలా, ఇలా కాఫీలో ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఆ ఫ్లేవర్స్ కొనుక్కొని రోజుకొక వెరైటీ తాగేవాడిని అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు ఇంకంతా ఒకలాగే తాగుతున్నాను. అలా టేస్ట్ అలవాటు చేసుకున్నాను, కాఫీ టేస్ట్, ఆ కాఫీ కిక్ అలవాటు చేసుకున్నాను కరెక్ట్గా చెప్పాలంటే. అసలు ఎంజాయ్ చేసేవాడినే కాదు కాఫీ. మా ఇంట్లో అయితే మా డాడీ రోజుకి ఒక 10 సార్లు ఇచ్చిన కాఫీ తాగేసేవారు. మా ఇంట్లో కాఫీ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవారు. ఏమో చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అవ్వలేదు, కాఫీ అలవాటు అవ్వలేదు, టీ అలవాటు అవ్వలేదు. బట్ ఈ బుల్లెట్ కాఫీ మట్టుకు నాకు నేను కావాలని అలవాటు చేసుకున్నాను అనమాట. 128 kgs ఉండేవాడిని నేను. ఇప్పుడు 93 kgs ఉన్నాను. స్ట్రిక్ట్ డైట్ చేశాను ఒక టైంలో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాఫీతో స్టార్ట్ చేస్తా, ఎర్లీగా నా డిన్నర్ ఫినిష్ చేస్తా, ఇంతే. వర్షం పడుతుంది ఈరోజు, బాగుంది. ఈరోజు క్లైమేట్ బాగుంది. త్వరగా వర్షం తగ్గిపోతే మనం మటన్ దమ్ డే మూమెంట్ స్టార్ట్ చేసేచ్చు.
సో ఇది మన కంప్లీట్ బుల్లెట్ కాఫీ స్టోరీ. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అక్కడ దాకా బాయ్.